హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ రెండు విషయాలు చెప్పాలి. రెండు విషయాలు అంటే ఫస్ట్ వచ్చేసి సారీ చెప్పాలి, రెండు వచ్చేసి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ సారీ నేను ఎందుకు చెప్పానంటే నేను నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటా. కానీ లాస్ట్ సండే అప్లోడ్ చేసిన లాస్ట్ వీడియో. దాని తెల్లారి ఇంకో వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే నాకు ఏదో ప్రాబ్లం అవుతుంది, నేను ఆగిపోతున్నా. నాకు లాస్ట్ సండే తర్వాత నాకు ఫీవర్ వచ్చింది, జలుబు చేసింది. దాని తర్వాత ఇంకా రెండు మూడు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అందువల్ల నాకు టైం సరిపోలేదు వీడియో చేయడానికి. అందుకని నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయినా. అండ్ ఈ రోజు నుంచి అయితే కంపల్సరీగా రోజుకి ఒక వీడియో, చిన్న వీడియో అవ్వచ్చు, పెద్ద వీడియో అవ్వచ్చు, ఖచ్చితంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. అండ్ రెండో విషయం వచ్చేసి థ్యాంక్స్ చెప్పాక. థ్యాంక్స్ అంటే మామూలు థ్యాంక్స్ కాదు, హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు హార్ట్ఫుల్ థ్యాంక్స్ అని చెప్పాలంటే, నాకు మా ఛానల్కి వచ్చేసి దగ్గర దగ్గర రోజుకి 50 నుంచి 100 మంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. 50 నుంచి 100 మంది సబ్స్క్రైబర్ రావడం అంటే అంత ఈజీ కాదు. అది అంటే ఎంత ఎంత నమ్మితే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంటే వాళ్ళు, అంటే మనకి ఆయన ఎవరో మనకు తెలియదు, ఈయన ఎవరో అతను తెలియదు. నేను పెట్టిన ఒక చిన్న వీడియో చూసి మనం సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారంటే వాళ్ళు అంత నమ్ముతున్నారు మనల్ని. సో జీవితంలో గొప్ప విషయం ఏంటంటే మనకి ఏ సంబంధం లేని వ్యక్తి మనం నమ్ముతుందంటే మన వాళ్ళ నమ్మకాన్ని అసలు వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే నీకు 1,00,000 కోట్లు ఉండొచ్చు, నీకు అంత పెద్ద ఆస్తి ఉండొచ్చు, నీకు ఏదైనా ఉండొచ్చు. కాకపోతే నువ్వు ఎన్ని పైసలు పెట్టినా ఒక వ్యక్తి నమ్మకాన్ని మాత్రం అసలు కొనలేవు. సో అందుకనే కానీ వాళ్ళందరికీ, అంటే నా మీద నమ్మకంతో అంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. అంటే థ్యాంక్స్ అప్పుడే చెప్పగలను నేను. ఇక అంత జెన్యున్ పాపం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నాకు వచ్చి నేను చెప్తాను అసలు నేను ఎందుకు ఛానల్ స్టార్ట్ చేశాను కూడా చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే 2018 అనుకుంటా, చదువుకునేటప్పుడు నేను అలాగే ఫోన్ కొనుక్కున్నా, చిన్న ఫోన్ ఒకటి. అప్పుడు మా అక్క ఇప్పించింది నాకు, అది కూడా మా అక్క ఇప్పించింది ఫోన్. ఒక 10,000 ఫోన్, సామ్సంగ్ ఫోన్ కొనుక్కున్నా. ఆ ఫోన్ లో నేను ఏం చేశానంటే చదువుకోవడానికి నేను కొనుక్కున్నా. యాక్చువల్గా యూట్యూబ్ వీడియో చూసుకోవచ్చు అని, యూట్యూబ్ లో చూసి చదువుకోవచ్చు అని కొనుక్కున్నా. సో ఆ యూట్యూబ్ వీడియో చూసి చదువుకునేవాడిని. అట్లా నేనేం చేశానంటే యూట్యూబ్ లో మామూలుగా వస్తా ఉండే వీడియోస్. ఒకసారి యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకొని వీడియో ఒకటి చూస్తే నేను అనుకున్నా, చూడడం కూడా అనిపించి ఓపెన్ చేసి చూసినాను. అంటే వాళ్ళు చెప్పారు ఇట్లా యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయి అంటే చెప్పారు. నేను ఎట్లా వస్తాయని మొత్తం వీడియో మొత్తం చూస్తే మనకు తెలిసిన ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్, అంటే కంటెంట్, మన దగ్గర కంటెంట్ మీన్స్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ లో షేర్ చేస్తే మనకు డబ్బులు వస్తాయని వాళ్ళు చెప్పారు. సో అప్పటి నుంచి యూట్యూబ్ ఛానల్లో అంటే ఎంతమంది డబ్బులు వస్తాయి, నాకు యూజ్ అయ్యి చదువుకోవడానికి నేను ఛానల్ స్టార్ట్ చేద్దామని ఆ చిన్న ఫోన్, సామ్సంగ్ ఫోన్ అది. ఆ సామ్సంగ్ ఫోన్ చూపెడతాది, చూపెడతాను, ఇంట్లో ఉంది, అది ఇంకా ఉంది. ఆ చిన్న ఫోన్ లో నేను ఏం చేసేవాడినంటే వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని. నాకు ఛానల్ ఎట్లా ఛానల్ క్రియేట్ చేయాలో కూడా తెలియదు. సో నేనేం చేసేవాడిని, ఆ యూట్యూబ్ లోనే సెర్చ్ చేసేవాడిని, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని సెర్చ్ చేసి దాన్ని ఏం చేసేవాడిని. దాని ప్రకారం అంటే అందరూ అప్పుడు ఇంకా యూట్యూబ్ కొంచెం తక్కువ, అంత 2018 అంటే అప్పుడు అవేర్నెస్ కొంచెం తక్కువ, ఇంకా ఇప్పటికన్నా అప్పుడు కొంచెం తక్కువ ఉండేది. సో వాళ్ళు చెప్పిన ప్రకారం క్రియేట్ చేసి పెట్టేవాడిని, వీడియో క్రియేట్ చేసిన. ఒక వీడియో అప్లోడ్ చేసినాను, 2 వీడియో అప్లోడ్ చేసిన. ఇంకా నాకు ఎట్లా అప్లోడ్ చేయాలో తెలియకపోయేది. సో అంటే ఇంకా మేము సెర్చ్ చేసాం యూట్యూబ్ లో, ఇంకా వాళ్ళు ఎట్లా అప్లోడ్ చేస్తున్నారు వీడియోస్, ఎట్లా చేయాలి మనం అని సెర్చ్ చేసేవాడిని. నాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే, సామ్సంగ్ అంటే 10,000 రూపాయలు పెట్టి కొన్నా, సామ్సంగ్ J2 ఫోన్ అది. దాంట్లో ఏమో స్టోరేజ్ తక్కువ ఉంటుంది, వీడియోస్ తీయాలి కాదు. కంపెనీ వేరే యాప్ డౌన్లోడ్ చేసుకున్నా అది స్లో అయ్యేది ఫోన్. సో నేనేం చేసిన, సరే 2 ఛానల్ పెట్టి అది ఏదో 4-5 వీడియో అప్లోడ్ చేసినాలే కానీ అది నాకు కరెక్ట్ ప్రాపర్ గా అప్లోడ్ చేయలేదు, ప్లస్ నా ఫోన్ కూడా సపోర్ట్ చేయలేదు. సో నేను కొత్త ఫోన్ కొనుక్కుందాం అనుకున్నా. యాక్చువల్గా కొత్త ఫోన్ కొనాలన్నా మన దగ్గర పైసలు లేవు. అంటే జాబ్ చేస్తాం, చిన్న జాబ్ చేసేది, వచ్చే 11,000 జీతం. అది ఇంట్లో మా నాన్నకి ఇచ్చేవాడిని ఖర్చులకి. నాకే ఉండే ఇంకా మిగిలే ఒక 1,000 రూపాయలు, 1,500 పెట్రోల్ పుంజుకునేవాడిని. బయట కూడా నేను ఎక్కువ తినేవాడిని కాదు, ఎక్కడ డబ్బులు అయిపోతాయని తినేవాడిని కాదు. సో సరే డబ్బులు పెట్టి కొనుక్కుందాం, దాని దగ్గర 1,000, 2,000, 3,000 అట్లా వచ్చిన డబ్బులు మంచి ఫోన్ కొందాం, మంచి క్వాలిటీ ఫోన్ కొని వీడియోస్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుందాం అనుకున్నాను. సో ఈ ప్రాసెస్ లో ఏమైంది,
ఇక నాకు ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది, ఆ డబ్బులు అయిపోయింది. సో అట్లా అట్లా ఇక ఎందుకులే మనకి ఈ యూట్యూబ్ లేని వర్కౌట్ కాదని వదిలేసిన నేను. వదిలేసిన తర్వాత ఇట్లే ఇట్లా నాకు ప్రమోషన్ వచ్చింది జాబ్ లో. ఆల్రెడీ ప్రమోషన్ వచ్చిన తర్వాత సరే ఎంతో ఒక 28,000 వచ్చాయి. ప్రమోషన్ వచ్చిన తర్వాత 28,000 కూడా వచ్చాయి. సో నేనేం చేసిన, సో ప్రమోషన్ వచ్చిందిగా, సరే ఫోన్ కొందాం, మంచి ఫోన్ కొనుక్కుందామని ట్రై చేసిన. అది ప్రమోషన్ నాకు ఎప్పుడు ఫిబ్రవరిలో ప్రమోషన్ వచ్చింది. అయితే ఫిబ్రవరి నుంచి కొందామంటే నాకు డబ్బులు అంటే ఏదో మా ఇంట్లో ఏదో ఖర్చు వచ్చేది, ఇచ్చేవాడిని. బేసిక్ ఏంటంటే నేను అప్పు చేయను. బేసిక్ గా నాకు అప్పు అంటే భయం. నాకు ఏంటంటే అప్పు చేసి ఇప్పుడు నాకు ఎట్లా ఉంటది అంటే, ఇప్పుడు ఒక 10 రూపాయలు తీసుకున్నాను అనుకోండి ఒకరి దగ్గర, మళ్ళీ తిరిగి ఇచ్చిన దాకా నాకు నిద్ర పట్టదు. సో నేను ఎందుకు అప్పు చేసి కొనుక్కోవడం ఎందుకు, జాగ్రత్త డబ్బు దాచిపెట్టుకుని కొనుక్కుందాం అనుకున్నాను. సో నేనేం చేసిన, ఇదే ప్రాసెస్ ఇట్లా ఫిబ్రవరి అయిపోయింది, మార్చి, ఏప్రిల్, జూలై అయిపోయింది, కానీ డబ్బులు అయితే ఉండట్లేదు నా దగ్గర. సరే ఇట్లా అయిపోతే అక్టోబర్ లో బోనస్ వచ్చింది నాకు. అంటే 14,000 వచ్చినట్టున్నాయి బోనస్. బోనస్ వస్తే నేను ఆ డబ్బులు దాచిపెట్టుకున్నా, 14,000 రూపాయలు దాచిపెట్టుకుని మా అక్క చెప్తే, మా బావ చెప్తే, మా బావ బుక్ చేసింది. అంతా ఇది J2, ఇదే మన రియల్మీ 12 ప్రో అనుకుంటా, 12 ప్రో ఫోన్ ఇది. ఇప్పుడు రికార్డ్ చేసేది కూడా ఈ ఫోన్ అదే. కొన్నా దాంట్లో కొన్నా. అంటే కొంటామంటే మా బావ ఆర్డర్ పెట్టిండు. అంత 26,000 రూపాయల ఫోన్ 23,000కి వచ్చిందంట. అప్పుడు ఆ బోనస్ ఒక 14,000, నా దగ్గర ఒక 5,000, 19,000 ఆ చిల్లర పువ్వు చేసుకుని మా బావకి ఇచ్చిన. అయితే ఫోన్ ఆర్డర్ వచ్చింది. ఫోన్ రాగానే నేను ఏం చేసిన అంటే, నేను అంటే నాకు ఒకటి తెలిసింది ఏంటంటే, మనం మనస్ఫూర్తిగా ఆర్ట్ఫుల్ గా కనుక ఏదైనా ట్రై చేస్తే పంచిపోతాను కంపల్సరీగా హెల్ప్ చేస్తాయి. అంటే నాకు చాలా క్రియేట్ చేయాలని ఉంది. అంటే డబ్బుల కోసమని కాదు, మనం ఏదో అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని ఉండేది, అలా వాళ్ళకి ఉపయోగపడేది, ఈ తపన నాలో ఉండేది. అంటే మన ఆలోచన ఉండదు, మన కోరిక స్వచ్ఛమైనది అయితే, మనలో నిజాయితీ ఉంటే ఈ పంచభూతాలు ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తాయి. ఖచ్చితంగా నేను అదైతే నమ్ముతా. సో ఈ ప్రాసెస్ ఏమైందంటే, నాకు ఇట్లా అంటే ఇంకా ఫోన్ కొనలేదు. అంటే ఈ ఫోన్ రాకముందు, ఫోన్ కొనకముందు మధ్యలోనే జరుగుతూ ఉండే. అంటే నాకేంటి యూట్యూబ్ గురించి చెప్తా ఉండేవాళ్ళు. అంటే ఎవరో ఒకరు పరిచయం అయ్యేవాళ్ళు, దీనికి తెలిసిన వాళ్ళు యూట్యూబ్ గురించి తెలిసిన పరిచయం చెప్తా ఉండేవాళ్ళు. సో నాకు ఇట్లా నైర్ అని ఒక ఫ్రెండ్ పరిచయం అయింది. ఫ్రెండ్ అంటే నాకు పెద్దోడే కాదు, నైర్ అనే ఫ్రెండ్ పరిచయం అయ్యిండు. నైర్ కూడా అంటే తను కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేవాడు మాకు. తను కూడా వీడియోస్ పరిచయం అయ్యిండు. పరిచయం అయిన తర్వాత చెప్పి యూట్యూబ్ గురించి మొత్తం చెప్పేవాడు. అంటే క్రియేట్ చేయాలి, అట్లా అంటే చేయాలి, అది చేయాలి, ఇట్లా చేయాలని చెప్పేవాడు. అంటే ఆయన కూడా ఈ ఛానల్ క్రియేట్ చేసుకునే పాపం, ఆయన కూడా అప్లోడ్ చేసుకుని ఇప్పుడైతే పాపం ఛానల్ లేదు ఆయనకి. సో ఆయన చెప్పి నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నైర్ అయితే. సో తర్వాత నేను చేశాను, నైర్ని అంటే నైర్ ఫ్రెండ్ అయ్యిండు. సో నైర్ గురించి తెలుసుకోవటం మొదలుపెట్టాను. అడిగితే చెప్తా ఉండేవాడు, తనకి యూట్యూబ్ గురించి ఎట్లా చేయాలి, వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎట్లా క్రియేట్ చేయాలి, ఇట్లా అని చెప్తా ఉండేవాడు. సో తర్వాత ఈ ఫోన్ కొనగానే నైర్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇది అక్టోబర్ దసరా ముందు వచ్చింది. అక్టోబర్ 22, 23 దసరా పండగకి వచ్చింది ఈ ఫోన్. నాకు బుక్ చేస్తే 2023లో వచ్చింది. వెంటనే ఏం చేసినా నైర్ దగ్గర పోతే పాపం ఛానల్ క్రియేట్ చేసి, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చిండు. అంటే ఆ ఛానల్ క్రియేట్ చేయడం నాకు రాదు, ఎట్లా క్రియేట్ చేయాలి అంటే ప్రాపర్ అంటే క్రియేట్ చేయడం వచ్చు, ప్రాపర్ చెప్పేవాళ్ళు ఉండాలి. మనం ప్రాపర్ చెప్పేవాళ్ళు లేకపోతే ఛానల్ క్రియేట్ చేసిన వేస్టేగా. పాపం నైర్ చెప్పేవాడు, నైర్ హెల్ప్ చేసింది పాపం, ఛానల్ క్రియేట్ చేసిండు. సో నేనేం చేసిన, ఏది 2023 నవంబర్ 18 ఇప్పుడు ఛానల్ క్రియేట్ చేసినట్టున్నా. ఇది పేరు విద్రా ఇన్ఫాన్ పెట్టిన. చెప్తా నా ఛానల్ విద్రా ఇన్ఫాన్ ఎందుకు పెట్టా. నా పేరు సాయి, అది నేను విద్రా ఇన్ఫాన్ పెట్టాక. అసలు నేను విద్రా ఇన్ఫాన్ విద్రా అని ఎందుకు పెట్టానో కూడా చెప్తా లాస్ట్ లో. సో అయిపోయింది. నేనేం చేసిన, ఇక నైర్ నుంచి వచ్చిన నవంబర్ 12 నేను వీడియో చేయాలి. అప్పుడు ఏం చేద్దాం, పేరు పడితే మా చూస్తారు ఎవడైనా నా వీడియోస్ ఒక లైన్ చూస్తారా అనుకునేవాడిని. నేనేం చేసా, సరే చూసారు లేదు, నేనేం చేసిన రీజనింగ్ వీడియోస్ అనేవి ఉంటాయి. అప్పుడు ఇప్పుడు నా లక్ ఏంటంటే షార్ట్ వీడియోస్ వచ్చింది. యూట్యూబ్ స్టార్ట్ చేసింది షార్ట్ వీడియోస్. నేనేం చేసా, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. ముందు షార్ట్ వీడియోస్ అయితే ఎడిటింగ్ తక్కువ ఉంటది, మనకి ఎడిటింగ్ కూడా రాదు. అంటే నాకు ఎడిటింగ్ ఎందుకు తెలుసుకునేవాడు. ఎడిటింగ్ అని కైన్ మాస్టర్ ఉంది. కైన్ మాస్టర్ ఏంటంటే ప్రీమియం తీసుకుని డబ్బులు కట్టాలి. మన దగ్గర మనం మళ్ళీ ఎంత పెడతారు ప్రీమియం. సో దీనికోసం మళ్ళీ నాకు చాలా సక్సెస్ అవుతాయి, డబ్బులు వేస్ట్, మనం చేసే దానికి ప్రీమియం ఎందుకు అని ఆ కైన్ మాస్టర్ లోనే ఏదో
కింద మీద పడి నేర్చుకొని ఏదో ఎడిటింగ్ చేసేవాడిని. ఏదో తెలిసి యూట్యూబ్ లో చూసి తెచ్చి ఎడిటింగ్ చేసేవాడిని దాంట్లోనే. అది కూడా మనకి ఏదో మనకున్న నాలెడ్జ్ తో. తర్వాత ఏమైంది, కైన్ మాస్టర్ యూజ్ చేసేవాడిని. ప్రీమియం ఏం తీసుకోవాలా, ఎందుకంటే మనం చేసే వీడియోలే క్లిక్ అయితే కూడా ఎవరికి తెలియదు, ఎవరైనా చూస్తారో లేదో కూడా మనకి తెలియదు. సో ఇప్పుడే పెట్టి మనం మళ్ళీ ఎందుకు డబ్బులు వేస్ట్ అని నేనేం చేసా, సరే ఆ కైన్ మాస్టర్ లో కొద్దిగా 1 నిమిషం 2 నిమిషాలు అంటే అప్పుడు షార్ట్ వీడియోస్ ఏం చెప్పారంటే 60 నిమిషాల లోపులోనే, అంటే ఆ షార్ట్ వీడియో 60 నిమిషాల లోపులోనే ఉండాలని చెప్పారు. సో 60 నిమిషాలు సారీ 60 సెకండ్ల వీడియో అంటే 1 నిమిషం అని, 1 నిమిషం వీడియో అని. నేనేం చేశాను, 1 నిమిషం అంటే ఈజీగా ఎడిట్ చేయొచ్చు కైన్ మాస్టర్ లో, దాన్ని ఎక్స్పోర్ట్ కూడా ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు 2-3 నిమిషాలు వీడియో ఎడిట్ చేయాలంటే నరాలు కట్ అయింది కైన్ మాస్టర్ లో. ఫోన్ లో ఎడిట్ చేయాలంటే మామూలుగా ఉండదు అసలు, చాలా తలకే నొప్పి అసలు. సో తమ్లీన్ కూడా క్రియేట్ చేసిన అవసరం లేదు షార్ట్ వీడియోకి. సో అది మనకి అడ్వాన్స్ అయింది, కానీ మనకి మీద ఎట్లా ఫెచ్ అయింది అని నేనేం చేసిన, చిన్న షార్ట్ వీడియో పెట్టిన. ఎట్లా కైన్ మాస్టర్ పిక్సెల్ ల్యాబ్ కూడా నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను. పిక్సెల్ ల్యాబ్ యాప్ ఉంటుంది, దాంట్లో నేర్చుకున్నాను. పిక్సెల్ ల్యాబ్ లో ఒక ఇమేజ్ క్రియేట్ చేసి దాన్ని నేనేం చేశాను, యూట్యూబ్ మన కైన్ మాస్టర్ లో దాన్ని వీడియో లాగా ఎడిట్ చేసిన. అంటే ఆ వీడియో ఏం వీడియో అంటే అది రీజనింగ్ సంబంధించిన వీడియో. అంటే రీజనింగ్ క్వశ్చన్స్ లేకపోతే జీకే క్వశ్చన్స్ పెట్టి అప్లోడ్ చేసేవాడిని. మ్యూజిక్ పెట్టేవాడిని, యూట్యూబ్ మ్యూజిక్ పెట్టేవాడిని. ఎందుకంటే యూట్యూబ్ గురించి పూర్తి తెలుసుకున్నా, అంటే ఏ వీడియోస్ పెట్టాలి, ఏ వీడియోస్ పెట్టకూడదు, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏం వస్తాయి, కాపీరైట్ స్ట్రైక్స్, అంటే మనం వేరే ఇమేజెస్ వాడితే మన కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి. సో నేనేం చేశానంటే మనకి వేరే ఇమేజెస్ వద్దు, మన ఓన్ ఇమేజెస్ పిక్సెల్ ల్యాబ్స్ లో మామూలుగా ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్, రీజనింగ్ క్వశ్చన్స్ ఏమైనా తయారు చేసుకుని దాని కైన్ మాస్టర్ లో దాని యూట్యూబ్ మ్యూజిక్ ఇచ్చి దాన్ని షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసిన. అప్లోడ్ చేస్తే 40 ఫస్ట్ వీడియోలో ఒక 2-3 చేశారు. తర్వాత ఒక 10 మంది చూస్తారు, అట్లా 20 మంది చూసారు. నాకు తెలిసి ఒక 42 వీడియోస్ అప్లోడ్ చేసిన. 42 వీడియోస్ అప్లోడ్ చేస్తే దగ్గర వ్యూస్ వచ్చాయి. నాకు తెలిసి ఒక 100 కూడా క్రాస్ అవ్వలేదు. మొత్తం మీద అన్ని కలిపి ఒక 120-130 వ్యూస్ ఉండేవి నాకు మొత్తం కలిపి 42 వీడియోస్ కి. వచ్చారు ఒక 23 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, దానికి 23 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అంతే. అది జెన్యున్ వచ్చిన వాళ్ళే. అంటే నేను ఎవరికి షేర్ చేయలేదు, నేను ఎందుకంటే ఎవరికి చెప్పను. అంటే ఇప్పుడు ఎందుకంటే మనల్ని ఏమైనా అనుకుంటారేమో, మళ్ళీ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ తేపారేమో అని భయం ఉండేది మనసులో. యాక్చువల్ గా నాకేందంటే ఇప్పుడు నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే నాకు నేను యాక్చువల్ మా ఇంట్లో చుట్టాలు వస్తేనే ఎవరైనా వస్తే నేను వాళ్ళ ముందు గేట్ లో నుంచి వస్తే నేను వెనక నుంచి పోతా, నేను అంత భయం నాకు. అలాంటిది నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే అంటే అది మీరు ఇచ్చిన, ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లే నేను వచ్చి మాట్లాడగలుగుతున్నాను. అది చేసిన ఫస్ట్ వీడియోలో కానీ చాలా భయంగా మాట్లాడినా. తిట్టుకుంటారేమో వీళ్ళు, నన్ను ఏమనుకుంటారో, కామెంట్ పెడతారు, బ్యాడ్ కామెంట్ పెడతారేమో అని నాకు భయం అయ్యేది. సరే దేని చేసి అట్లు పెడదామని పెట్టేసిన వీడియో. సరే దాని గురించి తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే 110 మంది చూసారు, 100 మంది కూడా క్లాస్ అవ్వలేదు. సరే మనకి ఎందుకులే యూట్యూబ్ వర్కౌట్ అవ్వదులే అంటే మనకి చూడట్లేదు, ఎవరు చూడట్లేదని కొంచెం నిరాశని కాదు, నాకు నిరాశనే ఏముండవులే కానీ చూడట్లే. కానీ నేను సరే లైట్ తీసుకున్నా, వద్దులే అని వదిలేసిన. చివరికి మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది. నవంబర్ నుంచి దగ్గర డిసెంబర్ దాకా అప్లోడ్ చేసాను. నవంబర్ 2023 నుంచి జనవరి 2024 దాకా అప్లోడ్ చేసి వదిలేసిన. ఇది ఎందుకులే అని నేను వదిలేయడం కూడా దానివల్ల కూడా నేను వదిలేదు. వేరే రీజన్ కూడా ఉంది, కొంచెం ఆఫీస్ వర్క్ అని ఉండటం వల్ల నాకు టైం లేక వదిలేసి దగ్గర చిన్నగా వదిలేసా. అయితే మళ్ళీ ఎందుకు అప్లోడ్ చేసిన, రీసెంట్ తిరుపతి వెళ్ళిన తర్వాత కొన్ని వీడియోస్ తీసుకున్నా. అక్కడ కొన్ని వీడియోస్ చేసి నాకు ఎందుకో అప్లోడ్ చేయాలనిపించింది. అప్లోడ్ చేస్తే నేను పెద్ద వీడియోస్ ఇది చిన్న షార్ట్ వీడియోస్ చేసి మామూలుగా షార్ట్ వీడియో అని అప్లోడ్ చేసిన. ఏది ఎప్పుడు అప్లోడ్ చేశానంటే నాకు తెలిసి అది జూన్ అది తెలిసి మే 28 అనుకుంటా. మే 28 ఇప్పుడు మేలో అప్లోడ్ చేసినట్టున్న వీడియో, అది చిన్న షార్ట్ వీడియో. అది ఎప్పుడు మార్నింగ్ 9కి అప్లోడ్ చేసిన షార్ట్ వీడియో. తర్వాత 11 ఆ టైం చూసుకుంటే దగ్గర 4,000 మంది చూశారు ఆ వీడియోని. ఇంకా అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నేనేం చేశానంటే
సరే మనం మన వీడియోస్ చూస్తారు అప్లోడ్ చేస్తే అంటే నేను ఎందుకు అనుకున్నాను అంటే మనం చేస్తే మంచి వీడియోస్ చేయాలి, ఎవరికైనా జనాలకి నలుగురు ఉపయోగపడే వీడియోస్ అయితే చేయాలి. ఆ, నాలుగు ఏదో పిచ్చి పిచ్చి వీడియోస్ పెట్టి డబ్బులు వస్తున్నాయని నేనైతే చేయకూడదు అనుకున్నాను. సో నేనేం చేశాను, సో అది పెట్టడం కాన్ఫిడెన్స్ వచ్చింది మనకి. సో కాన్ఫిడెన్స్ రాగానే ఇక సరే చూస్తారు వీడియోస్ అని నేనేం చేశాను, చిన్న చిన్నగా షార్ట్లు పెట్టుకుంటా వచ్చిన. ఇంకా 15 షార్ట్ వీడియోస్ పెట్టా, తిరుపతికి సంబంధించిన వీడియోస్ అన్ని పెట్టా. తర్వాత ఇంకా ఏదో మరి మా ఊరికి స్కూల్లో ఏదో ఆడుకోవడం వీడియోస్ కొన్ని పెట్టినా. ఓకే, దానివల్ల నాకు దగ్గర 23 ఉన్న సబ్స్క్రైబర్స్ 42కి వచ్చారు. పర్లేదు, ఓకే గ్రేట్ అనుకున్నాను దానికి. అంటే దగ్గర దగ్గర ఒక అంటే 20 మంది 20 ఇంకా 19 మంది సబ్స్క్రైబర్ వచ్చారని పర్లేదు పర్లేదు అంటే జెన్యున్ వచ్చిన వాళ్ళంతా. నేను ఎవ్వరికి షేర్ చేయలే, నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ. నాకు తెలిసి మా అక్క ఒక్కదానికి తెలుసు, నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని మా అక్క ఒక్కదానికి తెలుసు, మిగతా ఎవ్వరికి తెలియదు. సో ఓకే 43 మంది వచ్చారు, పర్లేదు, ఓకే సాయి కొంచెం పర్లేదు చూస్తున్నారు అనుకున్నా. నేనేం చేసిన, ఓకే అని నేనేం చేస్తా, సరే లాంగ్ వీడియోస్ చేద్దాం అనుకున్నా. లాంగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటే ఏం చేయాలనుకుంటే ఇప్పుడు మనం బయటకు వచ్చి మాట్లాడి భయం. సో ముందు ఎట్లా యూట్యూబ్ లో మనం ఎట్లా అప్లోడ్ చేయగలం. నేనేం చేసిన, మా ఊర్లో ఒక శివుడి కళ్యాణం జరిగితే ఆ వీడియో అప్లోడ్ చేసిన. పర్లేదు, వీడియో ఎట్లా వస్తుంది యూట్యూబ్ లో నా ఛానల్ అని చూసుకుందామని అప్లోడ్ చేసిన పర్లేదు. ఒక 10 మందో 15 మంది 20 మందో, అంటే ఇప్పుడైతే ఎక్కువ చూసేయాలి కానీ అప్పుడు ఒక 20 మంది 30 మంది చూసినట్టున్నారు. సరే ఓకే పర్లేదు, వీడియో మంచిగా వచ్చింది అనుకున్నా. తర్వాత నేనేం చేద్దాం సరే ఇంకో వీడియో చేద్దామని ఇంకో వీడియో తెద్దామని మళ్ళీ మా పెద్దనాన్న సపోర్ట్ తాకుంటే అక్కడికి వెళ్ళి వీడియో చేసిన. సో అది కూడా అప్లోడ్ చేసిన. అది పర్లేదు, అంటే మన వాయిస్ ఎట్లా వస్తుంది, మన మాట ఎట్లా వినపడం యూట్యూబ్ లో చూసుకుందామని ఆ వీడియో అప్లోడ్ చేసిన. సో అది కూడా అప్పుడు ఒక 30 మంది 40 మంది చూసినట్టున్నారు. పర్లేదు, అది కూడా మంచిగా చూసినారు అనుకున్నాను. సో ఇప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేద్దామంటే సరే ఇంకా నాకు అర్థమైపోయింది యూట్యూబ్ ఎట్లా ఆల్గారిథం ఎట్లా రన్ అయితే నాకు అర్థమైంది. సో ఇంక నేను చేయాలనుకున్న వీడియో చేసిన. నేను చేసిన ఫస్ట్ వీడియో ఏంటంటే నాకు జాబ్ వచ్చిందని చేసినారు. ఆ వీడియో తీసిన అది నాకు భయంతోనే తీసిన. నాకు ఎవరైనా అనుకుంటారేమో, తిడతారేమో, బ్యాడ్ కామెంట్లు ఏమైనా పెడతారేమో, మళ్ళీ నీకెందుకు యూట్యూబ్ ఛానల్ అని తిడతారేమో, కామెంట్ చేస్తారేమో అని నాకు భయంతో రికార్డ్ చేసిన అది కూడా. సో జాబ్ వచ్చింది అని ఎట్లా వీడియో చేసిన. అది నేను జూన్ 16 అప్లోడ్ చేసిన. జూన్ 16 అప్లోడ్ చేస్తే దగ్గర ఆ వీడియోని ఒక్క 2 రోజుల్లోనే 1,50,000 మంది చూశారు. 1,50,000 మంది చూశారు. నాకు నేను షాక్ అయినా అసలు ఎంతమంది చూసారు. పాపం జెన్యున్ వచ్చిన వాళ్ళు అందరూ ఆర్గానిక్ వచ్చినవారు. నేను డబ్బులు అయితే పెట్టలేదు. నేను నాకు అంటే నేను డబ్బులు పెట్టి సబ్స్క్రైబర్స్ కొనుక్కోలేదు, డబ్బులు పెట్టి వాచ్ అవర్స్ కొనుక్కోలేదు. నాకు జెన్యున్ వచ్చినవారు వాళ్ళంతా. నాకు 1,50,000 మంది చూసేసరికి నేను షాక్ అయినా, అనుకుంటే ఎంతమంది చూశారు అనుకొని నాకు చాలా హ్యాపీ ఫీల్ అయినా నేను. అంటే నేనైతే జెన్యున్ ట్రై చేసిన. నేనైతే నలుగురికి ఉపయోగపడాలని నేను పెట్టినది. నేను డబ్బులు ఆశించు ఏదో నాకు వస్తే డబ్బులు, నేను ఫస్ట్ అనుకునేవాడు ఎంతమంది డబ్బులు వస్తే నాకు ఉపయోగపడితే చదువుకోవడానికి అనుకునేవాడిని. కానీ అంతమంది చూసి అంతమంది జెన్యున్ గా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నాకు చాలా బాధ్యత అనిపించింది. అంటే చాలా బాధ్యత చేయాలి, ఇంకా మంచి వీడియోస్ చేయాలి అనిపించింది. నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే 4,000 గంటలు నాకు ఒక 2 రోజులు కంప్లీట్ అయిపోయింది. 4,000 గంటలు యూట్యూబ్ లో ఒక 2 రోజులు కంప్లీట్ అవ్వడం అంటే అంత సామాన్య విషయం కాదు. ఎందుకంటే కొంతమందికి 1 సంవత్సరం పట్టింది, కొంతమంది ఇంకో 2 సంవత్సరాలు పట్టింది, కొంతమంది 4 ఇట్లా సంవత్సరాల తర్వాత కష్టపడే వాళ్ళు ఉన్నారు. 1000 మంది ఒక్క వీడియోకి 1,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అంటే నాకు యూట్యూబ్ మానిటేషన్ కూడా అయిపోయింది నాకు. నేను జూన్ 16న వీడియో అప్లోడ్ చేసిన. ఆ వీడియోని ఒక్క వీడియోతోనే నాకు జూన్ 28 అంటే దగ్గర 12 రోజుల్లో నాకు మానిటేషన్ అయిపోయింది. ఇప్పుడు ఒక 6 దారులు డబ్బులు కూడా ఒక 6 దారులు వచ్చినట్టున్నాయి. సో డబ్బులు పక్కన పెడితే అసలు అంటే అన్ని సంవత్సరాలు కష్టపడాల్సి, చాలా మంది కష్టపడతారు యూట్యూబ్ లో వాచ్ అవర్స్ రావడానికి, సబ్స్క్రైబ్స్ రావడానికి. చాలా చాలా పాపం కింద పడతారు, మీద పడతారు. పాపం వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు.
ఎందుకంటే ఒక వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలంటే చాలా కష్టం. అందులో ఇప్పుడు నాకు ఉంది, నా ఫోన్ ఉంది, అదంతా చిన్న ఫోన్ అనుకుంటా. నాకు ఆ ఫోన్ లో వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి దాన్ని మళ్ళీ అప్లోడ్ చేసి అది ఎంత తలకాయ నొప్పి అంటే అంత తలకాయ నొప్పి. పాపం ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు పాపం యూట్యూబ్ లో సక్సెస్ కావాలని. కాకపోతే నాకు ఆ సక్సెస్ అనేది నాకు 12 రోజుల్లో వచ్చింది. అంటే ఇదంతా ఎవరి వల్ల జరిగింది, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా జరిగింది మీ వల్లే. అంటే మీరు నన్ను ఆదరించడం వల్ల ఇదంతా జరిగింది. అంటే మీరు నన్ను నమ్మారు. సరే, నాకు సక్సెస్ అయ్యానా పక్కన పెడితే మీరు నన్ను నమ్మారు. నన్ను నమ్మి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో మీరైతే ఎంత నమ్మారో ఖచ్చితంగా నేను దానికోసం ఎంతో కొంత ఉపయోగపడే కంటెంటే నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను. మిమ్మల్ని మిస్గైడ్ చేయాలి కానీ, లేకపోతే నాకు డబ్బులు వస్తాయి ఏదో 4-5 చిల్లర వీడియోలు పెట్టి అసలు నేను చేయదలుచుకోవాలా. మీకు ఖచ్చితంగా ఎంతో కొంత యూజ్ అవ్వాలి వీడియో అనేది, ఎంతో కొంత యూజ్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను పెట్టే వీడియోస్ 1 లక్ష మంది చూస్తారు, 2 లక్షల మంది చూస్తారు, నాకు ఎంత రెవెన్యూ వచ్చిందని నేను ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళకు నా వీడియో నా ఒక్క చూసినా చాలు, వాళ్ళకి ఉపయోగపడితే నేను హ్యాపీ. నాకేంటంటే నేను వచ్చింది, నేను 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 ఫ్యామిలీ నుంచి వచ్చానంటే ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన. నాకు పెద్ద ఆస్తులు లేవు, నేను పుట్టినప్పుడు మా నాన్న సొంత ఇల్లు కూడా లేదు. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాబట్టి నాకు కష్టాలు తెలుసు, నాకు మనిషి యొక్క కష్టాలు తెలుసు, వాళ్ళు బాధలు తెలుసు. పాపం కొంతమందికి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కానీ కాదు, ఇప్పుడు జాబ్ పడ్డప్పుడు అప్లై చేసుకోవడానికి కూడా ఒక 1000 రూపాయలు చాలా కష్టంగా ఉండేవాళ్ళని చూసినా నేను. సో నేను అలాంటి పరిస్థితుల నుంచి వచ్చేవాడిని కాబట్టి మిమ్మల్ని అయితే అసలు మిస్గైడ్ చేయండి. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ అయితే ఇయ్యను. నాకు సాధ్యమైనంత వరకు నాకు తెలిసిన జెన్యున్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో ఇస్తా. మిమ్మల్ని మోసం చేయాలి కానీ, మిమ్మల్ని మోసం చేసి డబ్బులు సంపాదించాలి కానీ నాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇప్పుడు 6 డాలర్లు ఉన్నాయి, అప్పుడు 6 డాలర్లు వచ్చింది. ఇప్పుడు నేను రోజుకు రెగ్యులర్ గా ఒక వీడియో చేసిన దగ్గర నాకు ఎటు కాదన్నా ఒక 1000 మంది చూస్తారు. నాకు తెలిసి నేను తక్కువ 1000 మంది చూస్తారు. సో 1000 మంది చూస్తే దగ్గర వస్తాయి. నాకు రెవెన్యూ బాగానే వచ్చింది పెడితే. ఇవి కాకుండా ఇంకా నేను చిల్లర వీడియోస్ అని అవన్నీ పెట్టుకుంటూ పోతే ఇంకా నాకు వస్తాయి. కాకపోతే దానివల్ల మనకి ఉండదు, మనకి అంటే క్రెడిబిలిటీ ఉంది, మన క్యారెక్టర్ పోద్ది అంతే. మనం ఏంటంటే మనం చెప్పాల్సింది మంచి చెప్పాలి, ఎందుకంతైనా వీలైతే కొంచెం మంచి చెప్పాలి, ఉపయోగపడేది చెప్పాలి తప్ప మనకి డబ్బులు వస్తున్నాయా కానీ ఏ పడితే ఆ వీడియో చేయకూడదు. అది నేను నమ్మా. అందుకని నేను రెగ్యులర్ కూడా చేయొచ్చు, కాకపోతే వద్దనుకున్నా. మనకు ఎందుకంటే నమ్మారు కాబట్టి, ఇంతమంది నన్ను నమ్మారు కాబట్టి, ఇంతమంది జెన్యున్ గా నన్ను ఎంకరేజ్ చేశారు కాబట్టి వాళ్ళనైతే వాళ్ళ నమ్మకాన్ని అస్సలు వేస్ట్ చేయను. ఖచ్చితంగా మీకు ఉపయోగపడే వీడియో చేస్తా. ఎందుకంటే మీరు ఎంతమంది అంటే మనకి సంబంధం లేని వ్యక్తి మనల్ని ఎంకరేజ్ చేస్తుందంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇప్పుడు అంతేగా, ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు సొంత వాళ్ళే మనల్ని ఇక్కడ డిస్కరేజ్ చేస్తారు. మన పాపం ఏ సంబంధంలో చాలా మంది కామెంట్లు పెట్టారు, అన్న నువ్వు చాలా బాగుండాలన్నా, మంచి లైఫ్ రావాలన్నా అని పెట్టాం. అది చాలా మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు పైసలతో ఎన్ని కొనలేము, మనం డబ్బులతో అన్ని కొనలేము కదా. చెప్పాను నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లో చెప్పిన, డబ్బులతో మనిషి యొక్క నమ్మకాన్ని మాత్రం కొనలేము మనం. అదైతే నేను నమ్ముతా. అదైతే నేను నమ్ముతా. అండ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే సక్సెస్ అయినందుకు కాదులే కానీ ఇక తెలియని ఫీలింగ్ ఉంది మనసులో. ఇంతమంది మనం ఒక మనలో కూడా చెప్పులేను అసలు, అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. అండ్ ఇంకో విషయం వచ్చేసి, ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్ వీడియోస్ అయితే చేస్తా. ఇప్పుడు ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేస్తున్నా. సిరీస్ అంటే ఏం లేదు, చాలా మంది కామెంట్ లో అడుగుతున్నారు GS to MTS రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ, వేరే అంటే GS to MC క్వశ్చన్స్ కానీ, బిట్స్ కానీ, టాపిక్స్ కానీ చెప్పమని అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం నేను ఏం చేస్తున్నా, ఒక సిరీస్ అంటే ఏం లేదు. సపోజ్ ఇప్పుడు GS to MTS సిలబస్ చెప్పాను మీకు, చెప్పినప్పుడు దాంట్లో నేను ఒక సిలబస్ లో పార్ట్ B లో జనరల్ నాలెడ్జ్ అనే టాపిక్ గురించి చెప్పా. దాంట్లో ఈ టాపిక్స్ గురించి చెప్పా. దాంట్లో ఏం చెప్పా, ఇండియన్ జియోగ్రఫీ చెప్పా, నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్స్ అనే టాపిక్ చెప్పా. అండ్
ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ చెప్పిన, అండ్ ఎథిక్స్ అండ్ మోరల్ అంటే ఒక 5 టాపిక్స్ నేను చెప్పిన. ఒకవేళ ఆ వీడియో ఎవరైతే చూడలేదు చూడండి, వెళ్ళి మా ఛానల్కి వెళ్ళి చూడండి, లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అందులో 5 టాపిక్స్ అని చెప్పాక, సో నేనేం చేస్తానంటే ఆ సిరీస్ అని చెప్పాక సిరీస్ లో రోజుకు ఒక టాపిక్ గురించి, సపోజ్ ఇండియన్ జియోగ్రఫీ ఉంది, ఇండియన్ జియోగ్రఫీ ఒక టాపిక్ తీసుకుంటా. అది చిన్న వీడియో కావచ్చు, పెద్ద వీడియో కావచ్చు, ఖచ్చితంగా దాంట్లో మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అది ఆ రోజు ఆ వీడియో, చిన్న వీడియో 2 నిమిషాల వీడియో కావచ్చు, 3 నిమిషాల వీడియో కావచ్చు, లేకపోతే పెద్ద వీడియో కావచ్చు. సో ఆ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఆ వీడియోని మీరు మీకు యూస్ఫుల్ అయింది. అట్లా రోజుకు ఒక టాపిక్ తీసుకొని ఒక సిరీస్ లాగా, ఆ సిరీస్ లో దానికి సంబంధించిన టాపిక్ దాని ప్లే లిస్ట్ లో వేస్తా. సో మీరు చూడండి, మీకు యూస్ అయింది. అలా డైలీ కానీ 2 రోజులకు ఒకసారి కానీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మాక్సిమం డైలీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, ట్రై చేస్తాను. డైలీ కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. వీడియో అయితే మీకు యూజ్ అయింది. అండ్ అండ్ ఆ జియో స్టాంప్స్ రిలేటెడే కాదు, మీకు ఏది దేని రిలేటెడ్ అని అడగండి, నేను వీడియో అయితే చేస్తాను. అండ్ వీడియో చాలా ఎంత అయినట్టు ఉంటుంది, మీకు బోర్ కొట్టు ఉంటుంది. సారీ, మీకు ఏమన్నా బోర్ కొట్టుంటే సారీ. సో ఎందుకంటే చెప్పాలనిపించి చెప్పా అంతే. మిమ్మల్ని ఏదో నేను అది ఇది అని చెప్పాలని కాదులే, కానీ నాకు చెప్పాలనిపించింది, నా మనసులో నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ. అండ్ అంతే. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు యూజ్ అంటే ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదేంటి సో చెప్పిన మాత్రం అనుకోమాకండి. అండ్ ఇలాంటి కంపల్సరీగా రేపైతే ఒక మంచి వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.